శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 54 చాప్టర్. ఇక్కడ నారదుడి ద్వారా అనిరుద్ధుడు బంధింపబడ్డాడు అన్న సమాచారాన్ని తెలుసుకుని శ్రీకృష్ణుడు శోణితాపురానికి యుద్ధానికి వెళ్ళటం, అక్కడ పరమేశ్వరుడితో ఘోర యుద్ధం జరగటం, మళ్ళీ ఆ శివుడు యొక్క ఆజ్ఞ మేరకే శ్రీకృష్ణుడు ఆ జృంభణ అన్న అస్త్రంతో బాణాసురుడి యొక్క సేనంతా కూడా మోహితం చేసి వాళ్ళందరినీ సంహరించటం గురించి చెప్పబడింది. వ్యాస ఉవాచ అనిరుద్ధే హృతే పౌత్రే కృష్ణస్య మునిసత్తమా కుంభాండసూతయా కృష్ణాః కిమకర్షద్ది తత్వధా. వ్యాసుల వారు మళ్ళీ ఇలా సనత్ కుమార్ని అడుగుతున్నారు, మునిశ్రేష్ఠ, కుంభాండ యొక్క పుత్రిక అయిన చిత్రలేఖ ద్వారా తన మనవడైన అనిరుద్ధుడు అలా అపహరించబడ్డాడు అని శ్రీకృష్ణుడికి తెలిసిందా? అది తెలుసుకున్నాక శ్రీకృష్ణుడు ఏం చేశాడో ఆ వృత్తాంతాన్ని కూడా నాకు చెప్పరా అని అడిగాడు. అంటే ఇప్పుడు కృష్ణుడిని మనం పరమాత్మగా కొలుస్తాం. అయితే ఇక్కడ మళ్ళీ ఎలా అయితే పరమేశ్వరుడు భక్తవాత్సల్యం అన్నట్టుగా హరిహరుల్లో భేదం లేదు. అందుకే తన అంతఃపురంలో ఉంటూ తన రాజ్యంలో ఏమవుతుందో తనకి తెలియని వాడు లోకంలో జరిగేవన్నీ తెలుసుకుని అందరికీ ఎలాగ భక్తవాత్సల్యుడిగా అన్నీ ఇచ్చేస్తున్నాడో అన్నీ ధరిస్తున్నాడు అని అంటాం. అందుకే ఇక్కడ చెప్పేది లీలా, అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టుగా అలా లీలను చేస్తాడు పరమాత్మ. అందుకే ఇక్కడ తన పౌత్రుడైన అంటే మనవడైన అనిరుద్ధుడు అలా వెళ్ళిపోవటం, అది మళ్ళీ ఒక స్త్రీ వచ్చి అలా అపహరించి తీసుకెళ్ళిపోయిందన్న సమాచారం కూడా తెలియకుండా ఉంటాడా పరమాత్మ? ఇప్పుడు మనం మానవ మాత్రం అయితే మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకి తెలియదు, మన పిల్లలు ఏం చేస్తున్నారో మనకి తెలియదు. అలాగే పరమాత్మకి అక్కడ ఏం జరుగుతుందో ఏంటో తెలీదా? చరాచర జీవరాశికి ఆధారమైన వాడు, చరాచర జీవరాశికి మూలమైన వాడు, అన్నిటా అంతటా ఎప్పుడూ సర్వవ్యాపిగా ఉన్నవాడు, సర్వానికి సాక్షిభూతుడు పరమాత్మ ఒక్కడే. సనత్కుమార ఉవాచ తతో గతే అనిరుద్ధే తు తత్స్త్రీణాం రోదనస్వనం శ్రుత్వా చ వ్యతీతః కృష్ణో బభూవ మునిసత్తమా. సనత్ కుమారుల వారు వ్యాసుల వారు అడిగిన దానికి ఇలా చెప్తున్నారు, ఓ మునిసత్తమా, అనిరుద్ధుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, ఎక్కడైతే ఈ చిత్రలేఖ తీసుకొచ్చే ముందు ఉపవనంలో ఉన్నాడు, చాలామంది స్త్రీలతో ఉన్నాడు, మధుని సేవిస్తూ చక్కగా వాళ్ళతో విహరిస్తూ ఉన్నాడు. ఈయన ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఆ స్త్రీలందరూ కూడా ఆయన లేడని విలపిస్తూ ఉన్నారు. ఎంతలాగా రోధిస్తూ ఉన్నారంటే ఆ శబ్దాలన్నీ శ్రీకృష్ణుడికి వినపడ్డాయి. వాళ్ళందరూ రోధించటం, దాని కారణాన్ని తెలుసుకుని ఈయన కూడా బాధకి లోనయ్యాడు. అపశ్యతాం చాననిరుద్ధం తద్బంధూనాం హరేస్తతా చత్వారో వార్షిక మాసా వ్యతేయూరా నిశోచతాం. అనిరుద్ధుణ్ణి చూడకుండా ఆ బంధువులెవ్వరూ, అలాగే శ్రీకృష్ణుడు కూడా ఉండలేకపోతున్నాడు. అందుకని కాస్త బాధకి లోనయ్యాడు. ఇలా వర్షాకాలంలో ఉన్న 4 నెలలు అయిపోయాయి. నారదత్తాదుపాకర్ణ్య వర్తా బద్ధస్య కర్మ చ ఆసన్ సువ్యతీతాః సర్వే కృష్ణయః కృష్ణదేవతాః. నారదుడు ఎప్పటికైతే ఆ వార్త తెలిసిందో, ఈ బంధనాల్లో ఉన్న సమాచారం నారదుడు తెలిసాక, ఈ నారదుడు వెళ్ళి మళ్ళీ ఆ యాదవులకి అలాగే శ్రీకృష్ణుడికి ఇంత దుఃఖానికి లోనవ్వటం ఇవంతా జరిగింది. కృష్ణస్తద్వృత్తామఖిలం శ్రుత్వా యుద్ధాయ చాధరాత్ జగామ శోణితపురం తాశ్యారమాహూయ తక్షణాత్. వీళ్ళందరికీ బాధ కలిగి వెంటనే ఆ వృత్తాంతాన్ని విని శ్రీకృష్ణుడు అదే సమయంలో అక్కడ తన వాహనమైన గరుడుని పిలిచాడు. యుద్ధానికి శోణితపురానికి వెళ్ళటానికి సేనతో సిద్ధపడి తను బయలుదేరాడు. ప్రద్యుమ్నో యూయుధానశ్చ గతః సంభూత సారణః నందోపనందభద్రాద్య రామకృష్ణానువర్తినః అక్షౌహిణీభిర్ద్వాదశభిః సమేత సర్వతో దిశాం రూరుర్బుధార్ణ బాణనగరం సమంతాత్ సావత్ తర్షభాః.
ఇలాగ వెంటనే ఆ వాహనం అయిన గరుడుడి మీద అలాగే ఈ యోధులందరినీ పిలిచాడు. అందులో ప్రద్యుమ్న, యుయుధాన, సాంబ, సారణ, నంద, ఉపనంద, భద్ర, బలరామ, అలాగే కృష్ణుడికి ఉన్న సేన అంతా కూడా కలిసి ఆ శోణితాపురానికి వెళ్ళారు. వీళ్ళందరూ కలిసి ఎంతమంది అయ్యారు అంటే 12 అక్షౌహీనుల సేన అంతా కూడా, ఆ యాదవ సేన ఇలా బాణాసురుడు ఒక్క నగరానికి అన్ని వైపుల నుంచి అక్కడికి వెళ్ళారు. అంటే ఒక్క అక్షౌహిణ సేనలోనే, అంటే ఏవైతే 4 చతురంగ బలాలు, రథాల మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద, అలాగే కాలినడకనున్న ఈ సేన ఉంటారు. రథాల మీద ఉన్నారు 21,000, అలాగే ఏనుగుల మీద ఉన్నవాళ్ళు 21,000, గుర్రాల మీద ఉన్నవాళ్ళు దీనికన్నా 3 రెట్లు అంటే 65,000 ఉంటారు. అలాగే కాలినడకన ఈ 3 కలిపిన, అంటే రథాలు ఎన్ని ఉన్నాయో, గుర్రాలు ఎన్ని ఉన్నాయో, ఏనుగులు ఎన్ని ఉన్నాయో అంతా కలుపుని కాలి నడక మీద ఉన్న భటులు ఉంటారు. ఇట్లాంటివన్నీ కలిపి ఒక్క అక్షౌహిణ అంటారు. అంటే దగ్గర దగ్గర 1,75,000. ఇట్లాంటివి 12 అంత సేనని తీసుకుని బాణాసురుడ నగరానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు. భజ్యమాన పురోధాన ప్రకార టాలఘోపురం వీక్షమానో రుషావిష్టస్తు తుల్య సైన్యో అభినిర్యయో. అక్కడున్న నగరాలు, ఉద్యానవనాలు, ప్రాకారాలు, అక్కడున్న గోపురాలు అన్నీ విధ్వంసం అయిపోయినాయి. అది చూసి ఇంకా కోపానికి లోనైన బాణాసురుడు తన సేనను కూడా యుద్ధానికి తీసుకున్నాడు. బాణార్తి భగవాన్ వృద్ధః ససుతః ప్రమతార్వృత్తః ఆరుహ్యం నంది వృషభం యుద్ధం కర్తుం సమాయయం. పరమాత్మను లీలా విశారదుడు అంటానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ వరాలు ఇచ్చింది తానే, మళ్ళీ ఆ వరగర్వం తొలగించేలాగా కూడా చేసేది తానే. ఆ వరగర్వాన్ని తొలగేలాగా చేసేటప్పుడు మళ్ళీ తనే తనతో యుద్ధం చేసుకున్నట్టుగా అన్నిటికీ కారణమైన పరమాత్మే ఇక్కడ మళ్ళీ శ్రీకృష్ణుడు అంత సేనని తీసుకుని యుద్ధానికి వస్తే మళ్ళీ బాణాసురుడు ఒక్క రక్షాన్ని చెయ్యటానికి ఆ సదాశివుడే తన నందిని, వృషభాన్ని ఇలా వాటి మీద ఉండి ఆయనే అక్కడ తన పుత్రులు అలాగే ప్రమథ గణములతో సహా యుద్ధం చేయటానికి శ్రీకృష్ణుడితో తానే అక్కడికి వచ్చాడు. ఆసీత్ సూతూమూలం యుద్ధమద్భుతం లోమహర్షణం కృష్ణాదికానాం తేస్తత్ర రుద్రాదేర్బాణరక్షకేహ. అక్కడ బాణాసురుడ రక్షణ కోసం రుద్రుడే అలా స్వయంగా తన వాహనాలతో, తన సేనతో, తన గణములతో అక్కడికి వచ్చాడు. ఇక్కడ ఇప్పుడు ఘోర యుద్ధం జరుగుతుంది, చాలా అతి అద్భుతమైనది. శ్రీకృష్ణుడికి ఆ పరమేశ్వరుడికి జరుగుతున్నది. ఈ యుద్ధం ఎలా ఉందంటే రోమాంచకరంగా ఉన్నది. అంటే ఈ రోమాలన్నవి మనవి నిక్క పొడుచుకునేలాగా, భయానికే భయం కలిగించేలా అంత భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అంటే తను తనతోనే యుద్ధం చేసుకుంటున్నాడు. ఇలాంటిది మళ్ళీ మళ్ళీ జరిగేది కాదు. కృష్ణ శంకరయోరాసీత్ ప్రద్యుమ్న అనుగ్రహయోరపి కూష్మాండకూపకర్ణాభ్యాం బలీన సహ సంయుగః. ఇక్కడ కృష్ణుడితో ఏమో పరమేశ్వరుడు, ప్రద్యుమ్నుడితో ఏమో కార్తికేయ, అలాగే కూష్మాండ కూపకర్ణకతో అలాగే బలరాము ఇలా ద్వంద్వ యుద్ధం, ఒకళ్ళతో ఒకళ్ళు పరస్పరం ద్వంద్వ యుద్ధాలకి దిగినట్టుగా యుద్ధం చేసుకుంటున్నారు. సాంబస్య బాణపుత్రేణ బాణేన సహ సాత్యకేహ నందిన గరుడస్యాపి పరేశం చ పరేరపి. సాంబక బాణాసురుడు ఒక్క పుత్రుడితో, అలాగే సాత్యకిక బాణాసురుడితో, అలాగే గరుడు నందితో, అలాగే ఇలాగే అన్యులు ఎవరైతే ఉన్నారో అన్యులందరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళందరూ కూడా యుద్ధానికి తలబడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడితో వచ్చిన వాళ్ళు, అక్కడ పరమేశ్వరుడితో వచ్చిన వాళ్ళు, వీళ్ళిద్దరూ చేసేది ఏంటి అంటే మళ్ళీ పరమాత్మకి ఆజ్ఞానికి అనుకూలంగానే చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ నంది ఎక్కువ, గరుడు ఎక్కువ అన్న సందేహాలు రాకూడదు. ఎలా అయితే హరిహరులకి భేదం లేదు, ఇక్కడ ఈ శివరూపంలో ఉన్నది ఆ పరమాత్మే, అక్కడ కృష్ణ రూపంలో ఉన్నది ఆ పరమాత్మే. నామానికి రూపానికి అతీతమైన పరమాత్మ ఆ రూపానికి ఆ సందర్భానికి ఉన్నట్టుగా మళ్ళీ ఇక్కడ లీలలు చేస్తున్నాడు. బ్రహ్మాదయః సురాధీశ మునయః సిద్ధచారణః గంధర్వ అప్సరసో యానేర్విమానేర్ద్రష్టుమాగమనం. ఈ జరిగే ఘోరమైన యుద్ధంలో అతి అద్భుతమైన యుద్ధం. అందుకే ఇక్కడ బ్రహ్మ నుంచి సకల దేవతలందరూ, మునులు, సిద్ధగణములు
చారుణులు, గంధర్వులు, అప్సరసలు కూడా వాళ్ళ వాళ్ళ వాహనాల్లో అక్కడికి వచ్చి ఆకాశంలో ఉండి ఈ యుద్ధాన్ని చూస్తున్నారు, తిలకిస్తూ ఉన్నారు. ప్రమతేర్వివిధాకారేహ రేవత్యంతేహ సుధారుణం యుద్ధం బభూవ విప్రేంద్ర తేషాం చ యదువంశినం. ఓ విప్రేంద్ర, ఇట్లా ఎన్నో ఆకారాలు కలిగిన ఇటు ప్రమథగణములు అటు యాదవులు ఇక్కడ యదువంశంతో ఇంతలాగా భయానకంగా యుద్ధం జరుగుతూనే ఉన్నది. భ్రాత్రా రామేణ సహితః ప్రద్యుమ్నేన చ ధీమతా కృష్ణశ్చాకార సమరమతులం ప్రమత్యేహ సహా. ఇక్కడ బలరాము అలాగే బుద్ధిమంతుడైన ప్రద్యుమ్నుతో అలాగే శ్రీకృష్ణుడు ఇక్కడ మళ్ళీ ప్రమథ గణములతో ఈ ఘోరమైన భయంకరమైన యుద్ధం కొనసాగుతూనే ఉంది. తత్రాగ్నిన భవద్యుద్ధం యమేన వరుణేన చ విముఖేన త్రిపాదేన జ్వరేణ చ గుహేన చ. అక్కడ మళ్ళీ ఎవరైతే అందరినీ తన ఆధీనంలో పెట్టుకున్నాడు బాణాసుడు, ఎవరు? అగ్నిని, యముడిని, వరుణుణ్ణి, అలాగే కుబేరుణ్ణి, సకల దేవతల్ని కూడా. ఇలా ఈ సకల దేవతలు విముఖ, త్రిపాద, జర, గుహక వీళ్ళు కూడా అక్కడ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రమతే వివిధాకారేస్తేషామత్యంత దారుణం యుద్ధం బభూవ వికటం వృష్ణీనాం రోమహర్షణం. ఇలా వివిధమైన ఆకారాలతో ఉన్న ఈ ప్రమతులతో యాదవులు చేసే వికట భయంకరమైన ఈ రోమాలు నిక్కపొడుచుకునేలాగంత భయంకరమైన యుద్ధం కొనసాగుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా బాణాసురుడు యొక్క సేవకులుగా ఉన్నప్పటికీ కూడా పరమేశ్వరుడు యుద్ధం చేస్తున్నాడు. ఆ పరమేశ్వరుడి పరివారంగా వీళ్ళందరూ కూడా అక్కడ యుద్ధం చేస్తున్నారు. बीभीषिकाभिर्वाग्भिः कोटिरीभिः पदे पदे నిర్లజ్జాభిశ్చ నారీభిః ప్రబలాభిరదూరతః. అక్కడ చాలా రకాలుగా అంటే ఇక్కడ ఎంతోమంది నిర్లజ్జగా స్త్రీలు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు కూడా యుద్ధం చేసుకుంటున్నారు. అంటే విపరీతాలు అన్నవి దానికి ముందు చెప్పాడు. యుద్ధం జరిగేటప్పుడు ఎలా అయితే ఇక్కడని ఆ పతాకం పడిపోవటమే కాకుండా అశుభ సూచకాలు కూడా కనిపిస్తాయి అని. అందుకని ఇక్కడ స్త్రీలు అన్నవారు జారిడగా ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా నిర్లజ్జ అంటే అక్కడ సిగ్గు ఏమీ లేకుండా అటువంటి వాళ్ళు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి, అంత దుస్థితి ఏర్పడిపోయింది. శంకరానుచరాన్ శౌరీభూత ప్రమత గుహకాన్ ద్రవ్యమాసా తీక్షణాగ్రేహ శరేహ శార్గధనుర్ రుచ్యుత్యేహ ఏవం ప్రద్యుమ్న ప్రముఖా వీరాయుద్ధ మహోత్సవాః చక్రుర్యుద్ధం మహాఘోరం శత్రుసైన్యం వినాశయన్. ఆ యుద్ధం చేసే క్రమంలో ఒకళ్ళనొకళ్ళు బాధించుకునేలా చంపుకునేలాగా చేస్తున్నారు. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ఈ పరమేశ్వరుడు యొక్క భూత ప్రమత ఈ గుహ్యక ఈ అనుచరులతో తన చారంగ ధనుష్యుతో ఒక్కసారిగా తీక్షణమైన బాణాలు ప్రయోగించి వాళ్ళని బాధించాడు. అలా బాధిస్తుంటే ఈ ప్రకారంగా యుద్ధం జరుగుతుంటే అక్కడ మళ్ళీ ప్రద్యుమ్న ఇటువంటి వీరులందరూ కూడా ఆ శత్రువుల సేనని నశింపచేలాగా మహాభయంకరమైన యుద్ధం జరుగుతూనే ఉంది. విశీర్యమానం స్వాబలం దృష్ట్వా రుద్రో యత్ యమర్షణః క్రోధం చకార సముహన్నాదాచ మహోల్భణం. అంటే ఏదైతే పరమాత్మ అప్పుడు ఈ పరమేశ్వరుడు ఏం చెప్పాడు బాణాసురుడికి, నీ బలం నశించిపోతుంది, నీ గర్వం నశించిపోతుంది, నీ సర్వస్వం కోల్పోతావు అని చెప్పాడు. అంత భయంకరమైన యుద్ధం నువ్వు ఊహించని రీతిలో జరుగుతుంది, అది కూడా అకస్మాత్తుగా. అలాగే ఇక్కడ ఆ సేనంతా కూడా నశించిపోతుంది. అది చూసిన పరమేశ్వరుడు క్రోధానికి లోబడి మళ్ళీ భయంకరంగా అంటే శ్రీకృష్ణుడి చేతుల్లో ఇక్కడ పరమేశ్వరుడు యొక్క సేన నశించిపోతుంది. దానికి మళ్ళీ శివుడికి కోపం వచ్చినట్టుగా ఆయన గర్జించినట్టుగా, అంటే చంపింది ఎవరు? తన సేనని తనే చంపాడు. ఇక్కడ తన సేనని తనే చంపుకోవటం ఏంటి, ఇది ఏంటి, ఇది లీల కాదే అని అనిపిస్తుంది. ఎలా అయితే సృష్టికి మూలమైంది పరమాత్మ బ్రహ్మ రూపంలో చేస్తున్నాడు, పోషణకి మూలంగా విష్ణు రూపంలో చేసేది తానే, పోషించేది తానే, లయం ఎవరు చేస్తున్నారు? కాలానుగుణంగా ఒక కాలాన్ని ఇచ్చాడు, ఆ కాలం అవ్వగానే అందరం వెళ్ళిపోతున్నాం. ఎవరు తీసేస్తున్నారు? మనం పరమాత్మ ప్రాణాలు తీసేశాడు అంటాం. అలాగే ప్రతిదానికి కారణం ఎవరు అంటే పరమాత్మ.
ఇక్కడ మళ్ళీ క్రోధాన్ని ప్రకటిస్తున్నాడు అంటే తన మీద తనే క్రోధానికి కూడా లోబడటట్లేదు. ఇది లీల. అక్కడ భక్తుల పట్ల వాత్సల్యంతో ఏదైతే వరం ఇచ్చాడో దానికి కట్టుబడి ఉన్న కారణంగా ఇలా చూపిస్తున్నాడు. కాకపోతే ఎంత భక్తుడైనప్పటికీ కూడా అధర్మానికి పాల్పడినప్పుడు పరమాత్మ ఏం చేస్తాడు? ఒక్కసారి ఇస్తాడు, రెండోసారి ఇస్తాడు అవకాశం. అప్పటికి నువ్వు మారకపోతే మూలాల నుంచి పెకిలించి వేసినట్టుగా చేస్తాడు. ఎలా అయితే అదే పరమాత్మ సృష్టించేటప్పుడు ఎంత సాత్వికంగా ఉన్నట్టు ఉంటున్నాడు, పోషణ జరిగేటప్పుడు మళ్ళీ రజోగుణమయంగా ఉన్నప్పటికీ ఈ గుణమయంగానే ఉండి అదే గుణమయంగా ప్రళయకాలంలో ఎలా అయితే రౌద్ర రూపాన్ని దాల్చినట్టుగా ఉంటుందో ఇక్కడ ఆ రూపం చూపిస్తున్నారు. అందుకు క్రోధానికి గర్జన చేశాడు అన్న భావన చెప్పటం. తచ్చుత్వా శంకరాఘణ వినియద్ధుయుదుశ్చతే మర్ధయన్ ప్రతియోద్ధారం వర్ధితాః శంభు తేజస. ఆ ఒక్కసారిగా భయంకరమైన గర్జన వినేసరికి ఆ గర్జనతో ఆ పరమేశ్వరు యొక్క తేజస్సు ఇంకా దేదీప్యమానంగా అయిపోయింది. అక్కడ శత్రువులాగా ఉన్న ఆ యోధులందరూ కూడా నశించిపోయారు. పైగా ఈయన పక్షాన ఉన్నవాళ్ళు ఇంకా యుద్ధాన్ని చేస్తున్నారు. పృథగ్విధాని చాయుర్ధక్త శక్తాస్త్రాని పీనాకినే ప్రత్యక్షేహ శమయామాస శూలపాణిర్రవిస్మితః. శ్రీకృష్ణుడు తన శారంగ ధనుష్య ద్వారా ఎన్నో రకాల అస్త్రశస్త్రాలన్నీ కూడా మళ్ళీ ఆ పరమేశ్వరుడి మీద వేస్తున్నాడు. ఇక్కడ ఎవరు వేశాడు? ఆయన మీద ఆయనే వేసుకున్నాడు. ఎలా అయితే ఇప్పుడు సృష్టి ఎక్కడ జరుగుతుంది? ఆయనలోనే జరుగుతుంది. పోషణ ఎక్కడ జరుగుతుంది? ఆయనలోనే జరుగుతుంది. లయమై నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆయనలోనే ఉంటున్నావు, అక్కడే లయమైపోతున్నావు. అలాగే తన మీద తనే చేసుకున్నాడు. ఎలా అయితే ఇప్పుడు బిడ్డ నా శరీరంలో పెరుగుతున్నాడు, గర్భవతి అయిన స్త్రీ పొట్టలో ఎలా అయితే బిడ్డ పెరుగుతూ ఉన్నాడో వాడికి ఆ లోపల ఆహారం లభిస్తుందో అన్నీ లభిస్తుందో ఆ తల్లి పొట్టనే తంతూ ఉంటాడు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? లోపలే. అంత మాత్రాన్ని ఇప్పుడు నాకైతే ఇక్కడ మనకి ఒక ఉపమానం, ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటే ఇప్పుడు వాడి తంతే నాకు నొప్పి అనిపిస్తుంది, నాకు నీరసం వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఎవరికి ఉంటాయి? మనకు ఉంటాయి. కానీ పరమాత్మకు అన్నిటికీ పరంగా ఉన్నవాడు అవి ఏవి ఉండవు. అక్కడ బాధ వచ్చినట్టు, సంతోషం వచ్చినట్టు, ఆనందం వచ్చినట్టు ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి. కానీ ఇది లీల అని చెప్పేది అందుకు. గర్జించటము, అలాగే ఇక్కడ ఆ పరమేశ్వరుడు ఈ కృష్ణ రూపంలో మళ్ళీ బాణాల ద్వారా ఆయన మీద దాడి చేయటం, ఆయనకి మళ్ళీ ఈ అస్త్ర శస్త్రాల ద్వారా ఈ ప్రహారం ద్వారా అక్కడ ప్రత్యక్ష రూపంలో ఆ అస్త్రాలన్నీ కూడా ఆయన మళ్ళీ శాంతింప చెయ్యటము. సృష్టించేది తానే కాబట్టి వాటిని మళ్ళీ శాంతించి ఇవన్నీ మోహానికి గురి చేసేలాగా లీలలు చేస్తున్నాడు. బ్రహ్మాస్త్రాయ చ బ్రహ్మాస్త్రం వాయవ్యస్త్రా చ పార్వతం ఆగ్నేయస్య చ పార్జన్యం నైజం నారాయణస్య చ. అంటే ఇక్కడ ఈ కృష్ణుడి రూపంలో ప్రయోగించే అన్నిటినీ ఆ ఏ అస్త్రాలు ప్రయోగిస్తున్నాడో మళ్ళీ అదే అస్త్రాల ద్వారా వాటిని మళ్ళీ శాంతింపచేసేస్తున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మాస్త్రంతో, వాయువ్యాస్త్రాన్ని మళ్ళీ పర్వతాస్త్రంతో, నారాయణ్ణి అగ్నేయాస్త్రంతో ఇలాగా అన్నిటినీ శాంతపరిచేశాడు. కృష్ణ సైన్యం విధుద్రావం ప్రతివీరేణ నిర్జితం నాతస్థో సమరే వ్యాస పూర్ణరుద్రాసు తేజస. ఇలా జరుగుతున్న యుద్ధంలో శ్రీకృష్ణుడు ఆ సేన పారిపోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ పరస్పరం అక్కడ తేజస్సు కొన్ని కొన్ని అస్త్రాలు వినియోగిస్తే అవి ఎంత శాంతించినా సరే దీన్ని ప్రయోగించిన కారణంగా ముల్లోకాలకి కూడా ఆ గతి మారిపోయినట్టుగా ప్రకంపనలు వచ్చినట్టుగా ఉంటూ ఉంటుంది. అందుకు నా సేన అంతా కూడా శ్రీకృష్ణుడి సేన పారిపోతుంది. అందుకే వ్యాస ఆ సేన ఎప్పుడైతే సంపూర్ణంగా శివసేన తేజ కారణంగా యుద్ధంలో ఆగిపోయింది. విద్రావితే స్వాసేన్యే తు శ్రీకృష్ణశ్చ పరంతపః స్వాజరం శీతలాఖ్యాం హి వ్యాసృజద్వారుణం ముని. తన సేన ఎప్పుడైతే ఆ పరమ తపస్వైన శ్రీకృష్ణుడు వరుణదేవత సంబంధితమైన మళ్ళీ ఒక శీతలమైన దాన్ని వదిలాడు. అంటే ఇక్కడ స్తంభించిపోయిన దాన్ని మళ్ళీ కదిలేలాగా చేసేలాగా. విద్రావితే కృష్ణసేన కృష్ణస్య శీతలజ్వరః అభయత్పాద్యతం తం రుద్రం ముని దశ దిశోదహన్. ఈయన ఎప్పుడైతే ఈ శీతల అన్నదాన్ని ప్రయోగించాడో వెంటనే
ముని శ్రీకృష్ణుడు సేన మళ్ళీ ఎక్కడైతే పారిపోయి వెళ్ళిపోయారో శ్రీకృష్ణుడు వదిలిన ఆ శీతల జ్వర అది ఏం చేసింది, దశ దిశలు కూడా మొత్తం వ్యాపించిపోయి మొత్తం ఇంకా భస్మం చేసేసింది. ఏదైతే ముందు వరాన్ని ఇచ్చాడో ఏం చెప్పాడు, నీది చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా ధ్వంసమైపోతాయి, భస్మమైపోతాయి. అదంతా ఏం చేసింది, భస్మం చేసేసుకుంటూ మొత్తానికి ఆ శివుడి యొక్క సామీప్యానికి దగ్గరికి వచ్చింది. మహేశ్వరో తాతం దృష్టవాయాంతం స్వావిసృజ్వరరం మహేశ్వరో వైష్ణవశ్చాయుయుధాతే జ్వరాబుభౌ. ఇది ఎప్పుడైతే దాన్ని భస్మం చేసేసుకుని ఆ పరమేశ్వరుడు యొక్క సామీప్యానికి వచ్చిందో దాన్ని రావటం చూసి మహాదేవుడు ఒక్కసారిగా మళ్ళీ ఇంకొక దానికి శాంతింపజేయటానికి దాన్ని వదిలాడు. ఈ శివుడు ప్రయోగించిన అస్త్రంతో విష్ణు ప్రయోగించింది మళ్ళీ ఆ యుద్ధంలో మళ్ళీ ఆ రెండు ఒకటికొకటి తలబడుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏది తగ్గకుండా తనతోనే యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఇటుపక్క ఎంత ఉందో అటుపక్క కూడా అంతే ఉంది. ఇటు ఎక్కువ కాదు, అటు తక్కువ కాదు. అదే లీలా. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 54 చాప్టర్లో 28 శ్లోక సంపూర్ణం.